ఆయన తన రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ నుంచి నిధుల్ని వేరే వాటికి మళ్లించాడు. వేరే సంస్థలకు, రియాలిటీ ఆర్గనైజేషన్స్కు మళ్లించాడు. అంటే ఇందులో విచిత్రం ఏంటంటే సరైనటువంటి ప్రాసెస్ చేయకుండానే అప్లికేషన్స్ అన్నీ కూడా ఆమోదించి నిధులు మళ్లించారు. దాదాపు 40 మొత్తం 45 కంపెనీలకు ఇట్లా నిధులు బదలాయిస్తే 41 కంపెనీలకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఒకటే ఉంది. దీన్ని బట్టి అవి ఎంత నకిలీ కంపెనీలో మనకు అర్థమవుతుంది. దీనివల్ల ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి RHFLలో పెట్టుబడి పెట్టినటువంటి మదుపుదారులు, అదేవిధంగా బ్యాంకులు, ఎవరెవరు దాంట్లో పెట్టుబడి పెట్టి ఉంటారో వాళ్ళకందరికీ కూడా నష్టం, భారీ ఎత్తున నష్టం చేకూరే పరిస్థితి ఉంది. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచిలకు ఇక్కడి నుంచి నిధుల్ని ఆ విధంగా తరలించారు. అనిల్ అంబానీతో పాటు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి మరికొంత మంది మీద కూడా పన్నులు విధించారు. 26 కోట్లు, 25 కోట్లు ఇట్లా. తర్వాత ఒక 24 మంది మీద చర్య తీసుకున్నారు. వాళ్ళు స్టాక్ మార్కెట్ రంగంలోకి 5 ఏళ్ల పాటు రాకూడదని. అదేవిధంగా అంబానీ కూడా స్టాక్ మార్కెట్ రంగంలోకి 5 ఏళ్ల పాటు రాకూడదు. తర్వాత ఈ RHFL అనేది 6 నెలల పాటు ఈ స్టాక్ మార్కెట్లోకి అది ఎంటర్ కావడానికి వీల్లేదు. అనిల్ అంబానీ 5 ఏళ్ల కాలం పాటు ఏ సంస్థకైనా కూడా ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో ఉండడానికి వీల్లేదు అని కూడా సెబీ ఆదేశించింది. అయితే 2019లోనే ఈ అంశం బయటపడింది. అప్పుడు ఒక నోటీస్ జారీ చేసింది సెబీ. కానీ మరి అనిల్ అంబానీ ఏం చేశాడు, ఎట్లా ఇంతకాలం నెట్టుకొచ్చాడు, దీనికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి అనేది మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. పైకి 25 కోట్ల జరిమానాగా కనిపించినప్పటికీ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారాయి. అది కూడా మొన్న మనం చూసాము. వాళ్ళ అన్న కొడుకు పెళ్లికి, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి సాదాసీదా దుస్తుల్లో దివాలా తీసినట్టుగా అనిల్ అంబానీ ఆయన భార్యతో కలిసి వచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే అది కూడా ఒక నాటకంలాగా కనపడుతుంది, దివాలా తీసినట్టుగా. ఎందుకంటే ఈ డబ్బులు ఏ కంపెనీలకైతే బదిలీ చేశారో అవన్నీ కూడా నిజంగా ఉన్నటువంటి కంపెనీలు అయితే ప్రతి కంపెనీకి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. కానీ 41 కంపెనీలకు ఒకే ఈమెయిల్ ఐడి ఉండి వాటికి ఒకే రోజులో అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఒకే రోజులో లోన్స్ మంజూరు చేశారంటే దాని వెనుక ఉన్నటువంటి కుంభకోణం ఏంటి, ఆ డబ్బు ఎక్కడ పోయింది అనేటువంటిది కూడా మనకు ప్రశ్నార్థకంగా ఉంది. ఈ అంశాలన్నింటి మీద మనకు ఆర్థిక రంగ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు డి పాపారావు గారు మనకు వివరిస్తారు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే వారు తమ కామెంట్ సెక్షన్లో ప్రశ్న నమోదు చేస్తే వాటికి కూడా వారు జవాబు చెప్తారు. ఇప్పుడు నేను పాపారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాపారావు గారు. నమస్తే అండి. సరే, మేజర్ ఇంట్రొడక్షన్ పార్ట్ అంటే ఏం జరిగింది ఇక్కడ. లేటెస్ట్ సెబీ ఫైన్ వేయటం అనిల్ అంబానీ మీద 25 కోట్లు, దాంతోపాటుగా 5 సంవత్సరాల పాటు స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి బహిష్కరించడం, అలాగే దాంతోపాటుగా కూడా ఇక ఏ సంస్థల్లో కూడా లీడింగ్ పొజిషన్స్లో ఉండకూడదనే తీర్పు కూడా ఇవ్వటం అనేది గమనార్హం. సరే, దీనిలో ఈయన మీద పడ్డ ఫైన్ 25 కోట్ల రూపాయలే. అయితే మొత్తంగా సుమారుగా 27 ఎంటిటీస్ కానీ, సంస్థలు కానీ, లేకపోతే వ్యక్తులు కానీ ఈ కేసులో ఉన్నారు. అనిల్ అంబానీతో పాటుగా వాళ్ళందరి మీద కలిపి ఒక 625 కోట్ల రూపాయల దాకా పెద్ద మొత్తంలో ఫైన్ పడింది. వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించబడ్డారు. ఇక ఏ సంస్థల్లో పాత్ర పోషించకూడదు అనేది కూడా వీళ్ళ మీద విధించబడినటువంటి ఇది ఉత్తర్వు లాంటిది. సరే, ఏదేమైనా ఈ కేసులో ఏంటంటే ప్రధానంగా మనకు కనపడేది RHFL, దీని చుట్టూ ఉన్నది ఈ కేసు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ సంస్థ
గృహ నిర్మాణానికి, అలాగే గృహాల కొనుగోళ్ళకి, లేకపోతే ఈ అంటే ఇళ్ళకి సంబంధించిన విషయాలకి, అంటే వాటిని లేకపోతే ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేస్తుంది. అంటే ఒక రకంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, బ్యాంకింగ్ ఏతర రంగ ఫైనాన్స్ కంపెనీ. ఒక రకంగా బ్యాంకు లాంటిది, కానీ బ్యాంకు లాగా లైసెన్స్ కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఇది ఆపరేట్ అవుతుంటుంది. ఈ సంస్థ మొత్తం టోటల్ క్యాపిటల్ సుమారుగా 16,000 కోట్లని నేను అనుకుంటాను. నాకు తెలిసింది దాని ఇందాక నాకు అర్థమైన దానిలో. సరే, ఓవరాల్ ఏంటంటే ఈ సంస్థ నుంచి ఫండ్స్ సైఫన్ అయినాయి అనేది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి దీని నుంచి ఫండ్స్ బయటికి సైఫన్ అయినాయి అని. దీనిలో ఎట్లా సైఫన్ అయినాయి అనే దగ్గర ఇందాక చెప్పినట్లుగా వినయ్ కుమార్ గారు 40కి పైగా సంస్థలు ఒక రకమైన షెల్ కంపెనీ లాంటి, ఏమాత్రం అస్తిత్వం లేని, ఆ రోజు పుట్టుకొచ్చిన, లావాదేవీలు కూడా సరిగ్గా జరగని, లేకపోతే నష్టాల్లో ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటివి, ఇట్లాంటి షెల్ కంపెనీస్లోకి లోన్స్ రూపంలో, ఎందుకంటే ఈ రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ పనే లోన్స్ ఇవ్వటం. సెక్యూరిటీ పెట్టుకొని లోన్ ఇస్తుందా, డబ్బులు ఇస్తుందా, లేకపోతే ఇల్లు కొనుక్కుంటామంటే డబ్బులు ఇచ్చి ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటుందా, అది పక్కన పెడితే దీని పదే లోన్స్ ఇవ్వటం. ఈ లోన్స్ ఇచ్చే పనిని అది దుర్వినియోగం చేసి నాన్ ఎంటిటీస్కి, షెల్ కంపెనీస్ ఏదైతే అనిల్ అంబానీ పక్కన ఫామ్ చేశాడో వాటికి డైవర్ట్ చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీంట్లో. దానిలో కూడా మీకు కనపడేది ఏంటంటే ఈ ప్రాసెస్ జరిగింది 2018-19 ప్రాంతంలో. సెబీ ఐడెంటిఫై చేసినటువంటి అవకతవకలు జరిగింది మేజర్గా 2018-19 ప్రాంతంలో భారీ ఎత్తున జరిగింది అని. దానిలో భాగంగా చూసుకుంటే మనకేం కనపడుతుంది అంటే 2018-19లో ఓవరాల్గా ఈ సంస్థ, ఆర్హెచ్ఎఫ్ఎల్ సంస్థ 8,670 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చింది, లోన్స్ ఇచ్చింది. దానికి ముందు సంవత్సరం 2017-18లో కేవలం 3,742 కోట్ల రూపాయలు లోన్స్ ఇచ్చింది. అంటే అకస్మాత్తుగా 2017-18లో ఉన్నటువంటి 3,742 కోట్ల రూపాయల లోన్స్ 2018-19లో 8,670 కోట్లకి డబల్ పైన పెరిగిపోయి, ఇది అనుమానాస్పదమైనటువంటి యాక్టివిటీ జరిగింది అనే దానికి ఒకటి సింబాలిక్గా తీసుకుని చూస్తే, సరే ఓవరాల్గా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏ సంస్థలకైతే ఇది లోన్స్ ఇచ్చిందో రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, వాటన్నిటినీ కూడా సెబీ పరిశీలించింది. పరిశీలించిన మీద తేలింది ఏంటంటే ఈ సంస్థలు వేటికి కూడా నెగటివ్ బ్యాలెన్స్ ఉంది, వాటికి నెగటివ్ ఇది ఉంది. దాని ఓవరాల్గా ఈ అస్తిత్వంలో లేని సంస్థలు ఒక్కోసారి ఏంటంటే అప్లికేషన్ పెట్టిన వెంటనే ఈ 40 పైగా ఉన్న సంస్థల నుంచి, లేకపోతే ఎంటిటీస్ నుంచి అప్లికేషన్ వచ్చిన రోజునే అది ఓకే అయిపోవటం, లోన్ ఇచ్చేయటం కూడా అయిపోయింది సో ఫాస్ట్. దానికి మొత్తం అనుమానాస్పదమైన యాక్టివిటీస్ జరిగినాయి అనేది. సో దీనిలో కూడా మీకు ఏంటంటే రిలయన్స్ ఈ 8,760 కోట్ల రూపాయలు కానీ అంతకుముందు ఇచ్చిన లోన్స్ ఏదైనా కానీ రిలయన్స్ కంపెనీకి, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి రావాల్సిన దానిలో ఇంకా అవుట్ స్టాండింగ్ రిసీట్స్ ఎంత ఉన్నాయంటే ఒక 6,000 కోట్ల రూపాయలు, 6,931 కోట్ల రూపాయల దాకా రావాల్సిన బకాయిలుగా పడిపోయినాయి ఉన్నాయి. ఎట్లా వస్తే రావనేది, ఎందుకంటే సందేహాస్పదమైన ట్రాన్సాక్షన్స్, సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ తన దోవలోకి, తన పక్కకి, తన సంస్థల్లోకి షెల్ కంపెనీస్ పెట్టి తన సంస్థల్లోకి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాలూకు నిధుల్ని అంబానీ తదితరులు సైఫన్ చేసుకున్నారనేది. సో దీనిలో మీకు కనపడే దానిలో ఇంకో ప్రత్యేకమైన కారణం ఇదేంటంటే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాలూకు బోర్డు మెంబర్స్, బోర్డు కానీ 2019 ఫిబ్రవరి 11వ తారీఖున సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇట్లాంటి లోన్స్ ఇక ఇవ్వద్దు. ఏ లోన్స్ అంటే ఈ లోన్స్కి ఏంటంటే ఈ లోన్స్ ఇచ్చింది కూడా 41 సంస్థలకి లోన్స్ కూడా మామూలుగా వీటిని క్యాపిటల్, ఇది వర్కింగ్ క్యాపిటల్ లోన్స్గా ఇచ్చారు. వీటికి ఏదో పేరుంది, అది జీపీసీ, జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, జీపీసీ లోన్స్గా ఇచ్చారు. ఈ 41 సంస్థలకి ఇచ్చింది. దాని వేగ్గా అనమాట. జీపీసీ అంటే జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్, అంటే రకరకాలుగా వాడుకుంటారు సంస్థ అవసరాలకి. జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్గా ఈ 40 పైన ఇచ్చిన షెల్ కంపెనీ లోన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 11వ తారీఖున బోర్డు అలర్ట్ అయ్యి ఇట్లాంటి లోన్స్ ఇవ్వకూడదని చెప్పి ఆర్డర్ జారీ చేసింది, తీర్మానం చేసింది. అయితే ఆ తర్వాత కూడా 2019 ఫిబ్రవరి 11 తర్వాత బోర్డు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మార్చి 31 దాకా కూడా అనిల్ అంబానీ ఇటువంటి అప్లికేషన్స్ని, జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ అప్లికేషన్స్ని ఈ కంపెనీలకి ఇతరత్ర అప్రూవ్ చేస్తానే వెళ్ళాడు. ఆయన స్వయంగా అప్రూవ్ చేస్తా వెళ్ళాడు అనేది ఆరోపణ.
దీని మీద ఇట్లా దాంట్లో ఏంటంటే ఇక్కడ మీకు బోర్డు ఇచ్చిన తర్వాత కూడా చేసింది కూడా ఎక్స్ట్రా, అంటే బోర్డు పరిధి దాకా ఆయన వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని చేసుకునే విధంగా చూడాలి, బోర్డు సంతకాలు పెట్టి వద్దని చెప్పిన తర్వాత. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టు అంబానీ, అనిల్ అంబానీ. సో ఓవరాల్ ఇది దీని మీద సెబీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే దాని కారణాలుగా సెబీ చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు అంటే కారణాలంటే ఇట్లా అనిల్ అంబానీ అనేది ఏంటంటే దీనిలో ప్రధానంగా ఇది నాకు సంబంధించినంత వరకు సెబీకి సంబంధించిన వ్యవహారం కాదన్నట్లుగా అనిల్ అంబానీ మాట్లాడినటువంటి ఇది ఉంది. దీనిలో అనిల్ అంబానీ చెబుతున్న వాదన ఏంటంటే, ఇక్కడ నాకు అనిల్ అంబానీ వాదన సెబీ దగ్గర హియరింగ్లో అనిల్ అంబానీ వాదన ఏంటంటే, నేను డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఆర్హెచ్ఎఫ్ఎల్లో లేను, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గ్రూప్లో కంపెనీలో నేను డే టు డే యాక్టివిటీలో లేను, దాని డే టు డే యాక్టివిటీలో నేను లేను. అలాగే ఏంటంటే దానిలో నాకు ఏ పొజిషన్ కూడా లేదని అని నిజమే అది. కానీ ఏంటంటే యాజ్ ఎ గ్రూప్ చైర్మన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్గా ఆయన దీనిలో పరపతి నడపగలిగాడు, హవా నడపగలిగాడు. రెండో వాదన ఆయన సెబీ ముందు ఏంటంటే, ఆర్హెచ్ఎఫ్ఎల్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ది నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎందుకంటే హౌసింగ్ లోన్స్ ఇచ్చేది కాబట్టి సంస్థ ఇది, దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే నేషనల్ హౌసింగ్ బ్యాంకు, ఆర్బీఐ. కాబట్టి సెబీకి ఇక్కడ పనేమి లేదంటాడు. సెబీ తీర్పులతో దీనికి పనేమి లేదు, అయితే గీతే మా దగ్గర తేడాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నీకేం సంబంధం లేదు. బట్ డిస్పైట్ దట్ సెబీ వాదనలు ఏంటంటే కనుక సెబీ చెబుతుంది ఏంటంటే ఇన్వెస్టర్స్కి నష్టం, ఆర్హెచ్ఎఫ్ఎల్ అనేది లిస్టెడ్ కంపెనీ కనుక ఇన్వెస్టర్స్ నష్టపోయే దీనిలో మేము జోక్యం చేసుకున్నాం, కాబట్టి మేము ఈ జడ్జిమెంట్ ఈ తీర్పు లేకపోతే ఆర్డర్ ఇచ్చాం. రెండోది ఏంటంటే మార్కెట్ మీద ఫైనాన్షియల్ మార్కెట్ల మీద విశ్వాసం పోతుంది ఇలాంటివి జరిగితే అనే దాని మీద కూడా మా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అయితే దీనిలో మనం గమనించాల్సింది సింపుల్గా ఒకటి, ఫైనాన్షియల్ ఇప్పుడు విమర్శ కోసమని కాకపోయినా సరే ఇక్కడ అనిల్ అంబానీ చాలా ప్రత్యేకమైన కేసు. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా లేరా మార్కెట్లో, చాలా మంది చాలా చేశారు, దొరికిన వాళ్ళు దొరికారు, దొరకని వాళ్ళు దొరకలా అయింది. కానీ ఓవరాల్గా మనం మార్కెట్లో చూసుకుంటే మనకి చాలా మంది ఉండొచ్చు ఇలాంటివి. మరి మనం పక్కన గమనిస్తే మొన్న ఈ మధ్య కాలంలో అదానీ విషయంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్టు, ఆ తర్వాత సెబీ దాని మీద ఎంక్వైరీ చేయటం, సెబీ ఎంక్వైరీ మీద మళ్ళీ ఆరోపణలు చేస్తా హిండెన్బర్గ్ ఇంకో రిపోర్ట్ ఇవ్వటం, అది పెద్ద చర్చనీయాంశం అవటం. ఆ మధ్య కాలంలో మొదటి రిపోర్ట్ హిండెన్బర్గ్ అప్పుడు భారీ ఎత్తున షేర్లు పడిపోవటం, అదాని తర్వాత ఈ మధ్య కాలంలో కూడా కొంత అటు ఇటు అవటం. మొత్తం మీద గవర్నమెంట్ కూడా కానీ ఎవరైనా కానీ ఆ ప్రభుత్వంలోని వాళ్ళు కానీ అదానిని వెనకేసుకొచ్చి ఇది దేశద్రోహం, ఇదేదో దేశానికి వ్యతిరేకంగా జరుగుతుంది అనేది చెప్పడం, ఇవన్నీ కాదా మరి మార్కెట్ మీద విశ్వాసాన్ని పోగొట్టడం అంటే ఖచ్చితంగా మీద ఒక ప్రశ్నే. ఎందుకంటే ఇవన్నీ నిజాలా, ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ఇప్పుడు తీర్పు ఇవ్వకపోయినా ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలు ఇట్లాంటి విషయంలో, అదాని విషయంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ 1, 2, అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న వాటిల్లో సెబీ దాని మీద ఎంతకాలానికి తేల్చలేదు అనేది సెబీ హిండెన్బర్గ్ రిపోర్టు అలా రావటం, ఇవన్నీ ఏంటంటే చాలా వరకు. అలాగే సెబీ చైర్మన్ మీద కూడా పాయింట్అవుట్ చేసి హిండెన్బర్గ్ ఆరోపించడం, ఆమెకి అదాని గ్రూప్కి పరోక్షంగా ఏదో లింక్స్ ఉన్నాయి, లేకపోతే అటు ఇటు లావాదేవీలు ఉన్నాయని ఆరోపణలు, ఇవన్నీ ఏంటంటే దే పాయింట్ టు మార్కెట్ మీద విశ్వాసాన్ని పోగొట్టాయి ఖచ్చితంగా. మరి అక్కడ యాక్షన్ లేదంటే యాక్షన్ అక్కడ కూడా ఉండాలి కదా. ఇప్పుడు అనిల్ అంబానీ మీద ఉన్నప్పుడు అక్కడ కూడా ఉండాలి కదా. ఒకవేళ తప్పు జరిగితే కనుక దాని మీద సమగ్ర విచారణ ఏదైనా జరిగేది, హిండెన్బర్గ్ రిపోర్ట్కి సంబంధించి సరైన జవాబులు చెప్పడం ఎన్ని ఉండాలి కదా అనేది మనకు ఉంటుంది సహజంగా. కాబట్టి ఏంటంటే జనరల్గా రెండో పక్క కూడా తప్పు ఉంది అనుకుంటే, ఏది అదానీ సైడ్ కూడా తప్పు ఉంది, హిండెన్బర్గ్ రిపోర్టే కరెక్ట్ అనేది జనరల్ ఇది. లేకపోతే దానివల్ల కూడా మార్కెట్లో అదానీ మీద వచ్చిన ఆరోపణలు సరిగ్గా విచారణ జరపకపోవటం వల్ల కూడా మార్కెట్ మీద విశ్వాసం పోతుందనే దగ్గరికి వస్తే మరి ఖచ్చితంగా ఏంటంటే అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లోనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇద్దరే కావచ్చు, అది అయితే అవ్వచ్చు. అంటే అదాని గొడవ అదానిదే కావచ్చు, లేకపోతే అనిల్ అంబానీ ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్లో ఒకే రకమైనటువంటి తప్పులు చేసి ఉండొచ్చు. కానీ అదేంటంటే మీకు కనపడేది ఆయన ఇప్పుడు జరుగుతున్న దానిలో అనిల్ అంబానీ మైండ్ మీద పాయింటెడ్గా ఇప్పుడు ఇంత సడన్గా యాక్టివ్ అయిపోయి సెబీ ఈ తీర్పు ఇవ్వటం అనేది బహుశా ఏంటది. ఎందుకంటే నిన్న మొన్న సెబీ మీద వచ్చిన ఆరోపణలు, సెబీ చైర్మన్ మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ ఏంటంటే హిండెన్బర్గ్ నుంచి వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ మరి క్రెడిబిలిటీ రిస్టోర్ చేసుకునే ప్రాసెస్లో ఒక బకరా దొరికాడా అనిల్ అంబానీ? తప్పవచ్చు, అనిల్ అంబానీ నిజంగా చేయలేదని ఎవరు అంటల్లా. కానీ అనిల్ అంబానీ టు రిస్టోర్ ది క్రెడిబిలిటీ ఆఫ్ సెబీ ఏమన్నా అనిల్ అంబానీ ఈరోజు బకరా అయ్యాడా ఇక్కడ ఈ ప్రాసెస్లో? ఎందుకంటే మరి ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లోనే వచ్చినప్పుడు ఇది డౌట్ వస్తుంది. సో ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. మరి క్రెడిబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ క్రెడిబిలిటీ కాపాడుకోవటం అంటే చాలా విషయాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లు అనిపించే పరిస్థితి ఏం కనపట్టాల.
సో ఓవరాల్ ఇది అందుకని ఏంటంటే అలాగే ఏంటంటే ఇక ఓవరాల్స్ అది కాసేపు పక్కన పెడితే అదాని ఆ ప్యారలల్స్ ఇక చాలా మంది కూడా కనపడతారు. కొంతమందికి శిక్షలు కూడా పడ్డాయి, గతంలో కొంతమందికి శిక్షలు పడ్డాయి. కానీ అంటే ఇక్కడ క్రోనీయిజం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అంటే ప్రభుత్వం ఆసరా అండ గొడుగు మన నెత్తి మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అది మనకి అండగా లేనప్పుడు ప్రభుత్వం రాజకీయాలు ఒకలాగా ఉంటుందా అనేది సందేహాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే దీనిలో మళ్ళీ కనపడేది ఏంటంటే అనిల్ అంబానీకి సంబంధించినంత వరకు క్రోనిక్ గా ఇప్పుడు నేను దాని విషయం కాసేపు పక్కన పెడతా. ఆయన క్రోనియిజం ఇవన్నీ మనం అన్ని ఎప్పుడు మాట్లాడుకుంటున్నాయి. మోడీ నలుగురు ఏళ్తున్నారు దేశాన్ని మనం మాట్లాడుకునేదే మోడీ అండ్ మన షా ప్లస్ అంబానీ అదానీ అంటే ముఖేష్ అంబానీ అని అక్కడ వీళ్ళంతా కలిసి దేశాన్ని వెళ్తున్నారు. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరి అనేది ఒక ఆరోపణ ఉంది. సరే అదంతా దాంతోపాటుగా ఇక కాకపోతే అనిల్ అంబానీకి వస్తే ఏంటంటే చాలా క్రోనిక్ గా కనపడుతుంది, చాలా క్రోనిక్ గా. మొదటి ఆయన తన బ్రదర్ నుంచి ముఖేష్ అంబానీ నుంచి విడిపోయిన కాలంలో మీరు మొట్టమొదట్లో సుమారుగా చాలా కాలం పాటు వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీకి పెరాలసిస్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసే చేశారు కొంతకాలం పాటు. పెరాలసిస్ వచ్చిన తర్వాత మొదట్లో అనిల్ అంబానీయే చాలా వరకు ఫైనాన్షియల్ లావాదేవీలు చేశాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరు కలిసి ఆయన ఫాదర్ చనిపోయిన తర్వాత కానీ ఏదైనా కానీ ఇద్దరు కలిసి యాక్టివిటీ మొదలు పెట్టారు. కొంతకాలం నడిచిన తర్వాత విడిపోదాం అనుకున్నారు. దానికి ముఖేష్ అంబానీ ఇష్టపడలేదు, కానీ అనిల్ అంబానీ పట్టుబట్టాడు, నేను పోతాను నా దోన్ అన్నాడు. తల్లి కూడా కోకిలాబెన్ అనుకుంటా, ఆమె కూడా ఇష్టపడకపోయినా మొత్తానికి విడిపోయారు. విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ బాట ఒకలాగా ఉంటుంది, అనిల్ అంబానీ బాట కూడా వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన స్కామ్ లో ఈ రోజు కొత్తగా జరిగిందిలా కనపడదు అనిల్ అంబానీకి సంబంధించి. ముఖేష్ అంబానీకి సంబంధించి క్రోనియిజం మనం ఆరోపిస్తాం, కానీ ఫ్రాడ్లుగా మనం పెద్దగా ఇప్పుడు దాకా అంటే డోంట్ నో, అంటే బిజినెస్ అంటేనే కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం పూర్తిగా తిరస్కరించలేం. కానీ ఎట్లా చేసింది అంటే మామూలుగా జియో కంపెనీ పెట్టిన కాంపిటీషన్లో మోనోపాలిస్టిక్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉన్నాయి జియోకి, లేకపోతే ముఖేష్ అంబానీకి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు వస్తే చూసుకుంటే ఏంటంటే అనిల్ అంబానీ దగ్గర అసలు వ్యాపారం తీరు కంటే కూడా వ్యవహారం తీరు ఎక్కువ కనపడుతుంది మనకి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలాసార్లు ఈయన బ్యాంక్రప్సీస్కి వెళ్ళటం కనపడుతుంది మనకి ఎన్నోసార్లు. వ్యవహార శైలిలోనే అది బిజినెస్ చేసినట్టుగా కాకుండా గ్యాంబ్లింగ్ లాగా నడిచినటువంటి తీరు చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే 2001లో మీరు చూడండి, 2021లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ సంస్థ అది బ్యాంక్రప్సీకి వెళ్ళింది. బ్యాంక్రప్సీకి వెళ్ళి డిఫాల్టెడ్ ఏ ట్యూన్ ఆఫ్ 24,000 crore బాండ్స్, 24,000 కోట్ల రూపాయల బాండ్స్ని డిఫాల్ట్ అయ్యింది రిలయన్స్ క్యాపిటల్. అలాగే ఇంకా వేరే యూకేకి సంబంధించిన సంస్థల విషయంలో కూడా డిఫాల్టర్గా ఆయన ఇది చేసుకున్నాడు. ఇట్లా ఈ ఓవరాల్ చాలా విషయాల్లో ఏంటంటే, అలాగే చైనా కంపెనీల కేసు, ఇంకో చైనా బ్యాంకుల కేసు, చైనా బ్యాంక్ లోన్స్ ఏదో కేసు ఇంకా పెండింగ్ ఉంది అది అనిల్ అంబానీ మీద. ఇట్లా చాలా వ్యవహారాల్లో చాలా అంటే ఒక రకమైన ఈయన ఇండస్ట్రియలిస్ట్గా కంటే కూడా ఫైనాన్స్ క్యాపిటలిస్ట్గా ఎక్కువ చేసుకుంటూ వస్తున్నాడు వ్యవహారాలు. షేర్ మార్కెట్ వ్యవహారాలు, లోన్లు, బ్యాంకులు, ఈ లింకులు ఎక్కువ కనపడతాయి మనకి. ఇండస్ట్రియలిస్ట్గా చేసిన పనుల కంటే కూడా, ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్త, దానిలో పరిశ్రమ ఉత్పత్తి. ఇప్పుడు జియో కంపెనీ అయినా మనం తీసుకుంటే ఎవరినో పొగట్టానికి చెప్పడం సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. జియో తీసుకుంటే మనకు సర్వీస్ ఇస్తాను టెలికాం. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇట్లాంటివి తీసుకుంటే ముఖేష్ అంబానీకి సంబంధించి దానిలో కూడా ఆయిల్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఏదో చేస్తున్నారు, దాంతో డబ్బులు వస్తున్నాయి. మీకు ఓవరాల్ దానిలో క్రోనియిజం పార్ట్ కాసేపు పక్కన పెడదాం. క్రోనియిజం ఉందో లేదో అది ఉందనేది మనం అందరం ఆరోపిస్తున్న విషయమే. అది కాసేపు పక్కన పెడితే హీ హాజ్ అన్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది. దాని ద్వారా అతను వరల్డ్ నెంబర్ 1 అయ్యో, నెంబర్ 2 అయ్యో, ఏషియాలో నెంబర్ 1 అయ్యో, నెంబర్ 2 అయ్యో ముఖేష్ అంబానీ నడుస్తుంది కదా. దేర్ ఇస్ ఎ బిజినెస్ దేర్. ఇక్కడ మీకు బిజినెస్ కనపడదు. మీరు చూడండి అనిల్ అంబానీ కేసులో చాలా చోట్ల మీకు బ్యాంకులు, లోన్లు, ఫ్రాడ్లు, బ్యాంక్రప్సీలు ఈ మాటలే వినపడతాయి మొత్తం చరిత్ర మొత్తం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇది. ఇక్కడ ఆయన వ్యాపారం చేసిన దానికంటే వ్యవహారం చేస్తుంది ఎక్కువ ఉందా అనేది. ఇక్కడ కూడా చూడండి, ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఇక్కడ సైఫన్ ఆఫ్ చేయటం లోన్స్ అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది అంటే బాగోదేమో కానీ పర్సనల్ ఫ్రేమ్లో ఏదో తేడాగా చేస్తున్నాడు అనేది. అతను మామూలుగా రాజకీయాల్లోకి వెళ్ళాడు, కొంతకాలం పాటు సమాజ్వాదీ పార్టీ వాళ్ళతో లింకప్ అయ్యాడు, ఏదేదో చేశాడు. సరే అవ్వద్దని అంటారు రాజకీయ నాయకులకి, రాజకీయాలు అందరికీ హక్కు, అది రాజకీయాలు ఉండొచ్చు ఆయన. కానీ ఏంటంటే ఆయనకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ ఇది అనేది సంథింగ్ మిస్టీరియస్, ఒక మిక్సర్ ఆఫ్ ఇది ఇండస్ట్రియల్ యాక్టివిటీ కంటే ఇది ఫైనాన్షియల్, పొలిటికల్ చాలా రకరకాల మిక్సర్. ఏంటంటే పులింగ్ ద స్ట్రింగ్స్ తాలూకు వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి అనేది మనకి కనపడేది. దీనిలో కూడా అంతే, ఆర్హెచ్ఎఫ్ఎల్లో కూడా ఫండ్స్ సైఫన్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఇట్లా చేసుకునే దగ్గరికి ఒక సందర్భంలో అసలు అరెస్ట్ అయ్యే సందర్భం వచ్చింది. సుప్రీంకోర్టు అరెస్ట్ చేస్తానని, నాకు గుర్తు సుప్రీంకోర్టు హైకోర్టు ఏదోనో అరెస్ట్ చేస్తానని అరౌండ్ 500 crores
కట్టకపోతే పలానా టైంలోపు అరెస్ట్ చేస్తానంటే ఆ టైంలో లాస్ట్ మినిట్లో లాస్ట్ డిచ్ అయిపోతుంది అన్నప్పుడు ముఖేష్ అంబానీ బ్రదర్, ఈయన అన్నయ్య, ఆయన ఇంటర్వ్యూనే ఆయన డబ్బులు సర్దితే అప్పుడు ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఇదనమాట నిత్యం కత్యంచరం వేలాడుతున్నటువంటి పరిస్థితి. నిత్యం అంటే ఒక రకమైనటువంటి దాని కొన్ని మాటలో మనం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకంటే పర్సనాలిటీలోనే ట్రైట్స్లో ఏదో తేడా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బిజినెస్ కాదు యాక్చువల్గా. ఎక్కడ మీకు అనిల్ అంబానీలో మీకు బిజినెస్ చేసిన యాక్టివిటీ కంటే కూడా ఆయన తీసుకున్న బిజినెస్లు కూడా అలాంటివి. మొత్తం మీద కొంత ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటివన్నీ విడిపోయినప్పుడు ముఖేష్ అంబానీ తీసుకున్న బిజినెస్లు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అట్లాంటివన్నీ కొన్ని విడివిడిగా అవి కొంత హార్డ్గా ఉండే తీసుకున్నాడు. రిలయన్స్ కామ్ తీసుకున్నాడు ఏదో అనుకుంటా. సరే బ్రదర్ ఆయనేమో కొంత ఆయిల్ అండ్ గ్యాస్ ఇట్లాంటి ఏదో కొంత అది తీసుకున్నాడు ముఖేష్ అంబానీ. సో ఓవరాల్ ఇది స్థూలంగా ఏంటంటే చాలా సందర్భాల్లో అనిల్ యాక్టివిటీ మొత్తంలో మీకు డిఫ్రాడ్ అవటం, ఫ్రాడ్ అనే ఆరోపణలు రావటం, బ్యాంక్రప్సీలో లేకపోతే ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఒకసారి రావటం, ఇప్పుడు ఏలాడుతున్నటువంటి చైనా బ్యాంకుల తాలూకు ఒక కత్తి నెత్తి మీద ఇంకా ఏలాడుతూ ఉంది. ఇది సంథింగ్ ఎందుకంటే హీ స్టార్టెడ్ యాజ్ ద వరల్డ్ 6th రిచెస్ట్ మ్యాన్. ఆ రోజు విడిపోయిన రోజు ఈయన పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో 6వ ధనవంతుడు, అతిపెద్ద ధనవంతుడు, 6వ అతిపెద్ద ధనవంతుడి నుంచి ఈరోజు బ్యాంక్రప్సీకి వచ్చాడు. బహుశా ఎవరికి ఇలా జరగదు. అంటే ఉన్నదాన్ని అలా, అంటే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు, కానీ ఉన్నదాన్ని అలా ఉంచినా కానీ ఈయనకి ఆ సామ్రాజ్యం అనేది అలా ఉండేది. ఓవరాల్ ఏంటంటే మన కాలం తాలూకు ఎఫెక్ట్ కూడా ఆయన మీద భారీగా పడింది. ఈజీ మనీ తాలూకు కల్చర్ ఎఫెక్ట్ కూడా కొంత చాలా మంది సామాన్యుల మీద పడ్డట్టు, కానీ సామాన్యులతో ఒక లెక్క ఉంటుంది, కానీ ఇదేమంటే ఈయన మీద పడ్డటువంటి ఆ ఎఫెక్ట్ ఈజీ మనీ తాలూకు ఎఫెక్ట్ అనేది మొత్తం సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టింది. అలాగే ఆయన నమ్ముకున్న ఇన్వెస్టర్లు కానీ ఇతరత్ర ఓవరాల్గా నష్టపోయే పరిస్థితి. ఇప్పుడు అదే కదా మన సెబీ కూడా చెబుతుంది ఏంటంటే ఇన్వెస్టర్లు కూడా నష్టపోతారనే దాని మీదే మేము ఇప్పుడు ఈ ఫైన్ కానీ ఇది వేయటం కానీ ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి ఆయన్ని మొత్తం ఓవరాల్ ఆయన్ని మార్కెట్ నుంచి బ్యాన్ చేయటం కానీ ఫైన్లు వేయటం కానీ ఇక ముందు ఆయన ఎక్కడ ఉండద్దు, ఏ కంపెనీలకి లీడింగ్ దీనిలో అనేది చెప్పడం జరిగిందని చెబుతున్నారు. అయితే ఏంటంటే దీనిలో కూడా మనకి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నదే సెబీ విషయంలో ఈరోజు కనపడుతున్న విషయం. రెండోది ఇంకా చాలా ఉన్నాయి. సరే ఇందాకే చెప్పాను కదా ఏంటంటే ఇప్పుడు అదానీ వ్యవహారం నుంచి దారి మళ్లించేది సెబీ క్రెడిబిలిటీ అనేది. ఈ మధ్యకాలంలో సెబీ క్రెడిబిలిటీ కొంత షేక్ అవుతాం, అది వాస్తవ ఆరోపణల కాదా హిండెన్బర్గ్ ఆ చర్చ దానిలోకి కాసేపు ఇప్పుడు ఓపోయినాయి. ఎందుకంటే దానికి సంబంధించి అటు ఇటు ఎవరి వాదాలు వాళ్ళకు ఉన్నాయి, దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఏదేమైనా జరగటం అనే దగ్గరికి వచ్చేసరికి సెబీ క్రెడిబిలిటీ అనేది సెబీ చైర్మన్ తాలూకు పొజిషనే క్వశ్చన్ మార్క్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యాక్టివిటీ సడన్ గా పెరగటం, ఇంతమంది మీద వేయటం, ఇదంతా ప్రామినెంట్ గా రావటం అనేది అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లోనా అనే ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి. ఇది ఓవరాల్ గా స్థూలంగా నేను ఎక్కువ దీని లోతులోకి పోను, వీలైనంత వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో చేసుకుంటా పోదాం. ఎందుకంటే ఇక దీనిలో ఇంతకంటే లోతులే లేవు. ఆర్హెచ్ఎఫ్ఎల్ కి సంబంధించినంత వరకు డైవర్షన్, ఫండ్స్ డైవర్షన్ చాలా క్లియర్ గా ఇది కనపడేది. డేటా కూడా చెప్పాను కాబట్టి ఎంత డైవర్ట్ అయింది ఏంటి. అలాగే అనిల్ అంబానీ బోర్డు ఏదైతే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బోర్డు February 11th ఆర్డర్ ఇచ్చింది, ఎంత మాత్రం మీరు ఇలాంటి జనరల్ పర్పస్ లోన్స్ ఇవ్వద్దు, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత కూడా March 31 దాకా ఆయన ఇస్తా పోయాడు. ఎంత ఇచ్చాయంటే 1472.16 కోట్ల రూపాయలు ఆ నెలన్నర రోజుల్లో ఆయన సొంత సంతకాలతో ఆయన సొంత అప్రూవల్తో చేశాడు. అయితే వాస్తవానికి ఏంటంటే గ్రూప్ చైర్మన్ గా ఆయనకున్న పదవి తప్పితే ఆర్హెచ్ఎఫ్ఎల్లో ఆయనకి ఏమాత్రం పొజిషన్ లేదు. దీనిలో కూడా సర్ప్రైజింగ్ మీరు గమనించండి, చాలాసార్లు ఈయన వాదనలన్నింటిలో మీకు కనపడేది ఏంటంటే నాకేం సంబంధం లేదని చెప్పడం. ఆర్హెచ్ఎఫ్ఎల్లో నాకేం సంబంధం, నేను డే టు డే యాక్టివిటీలో లేను, దాని పొజిషన్లో కూడా లేనని ఇప్పుడు అంటే తనకి ఇది ముందుగానే ప్లాన్డా, లేకపోతే అంటే దాని నుంచి బయటికి పోవాల్సి రావటం, అది సెబీ గతంలో తీర్పు ఇచ్చిన దాని దృష్ట్యా కావచ్చు. చాలా సందర్భాల్లో అనిల్ అంబానీ చేస్తున్న వాదనలు మీకు కనపడేది ప్రధానంగా ఏంటంటే డైరెక్ట్ గా నేను ఇన్వాల్వ్డ్ కాదనే వాదనలు తేవటం, అంటే కొంచెం ప్రీ ప్లాన్డ్ గా మైండ్ అట్లా ఉన్నట్లుగా అనిపించే సందర్భాలు. గతంలో బ్యాంక్రప్సీ కేసుల్లో కూడా ఇట్లాంటి వాదనలు ఆయన చేసుకుంటూ రావటం, కొంచెం ప్రీ ప్లాన్డ్ గా చేసుకుంటాం ఉన్నదేమోననే సందేహం కూడా వస్తుంది. ఓవరాల్ ఏంటంటే ఇది పర్సనాలిటీ డెఫిసిట్ కేసు అనేది నేను అనుకుంటున్నాను. పర్సనాలిటీలో ఏదో తేడాల వల్ల, లేకపోతే ఎవరు ఇలా ఉండరేమో బహుశా అనేది. పారిశ్రామికవేత్త ఎవరు తాతాలను చూస్తున్నాం,
సరే క్రోనీ క్యాపిటలిజం ఉంటుంది దేశంలో, ప్రభుత్వాలను అండబెట్టుకొని అటగోలుగా చేయటం అనేది అదొక వ్యవహారం. కానీ ఈ విధంగా గ్యాంబ్లింగ్ లాగా మార్చేయటం బిజినెస్, దీన్ని ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఫ్లై బై నైట్ ఆపరేటర్ అంటాం కదా, ఫ్లై బై నైట్, రాత్రికి రాత్రి వచ్చేసి సంపాదించుకుని మూట కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లాంటి వ్యవహారం అనేది చాలా టిపికల్ కేస్ ఆఫ్ దిస్. అందుకే నాకు మొన్న వినయ్ కుమార్ గారు చెప్పినప్పుడు కూడా దీన్ని ఇతరులకు ఎందుకు శిక్షలు పడలేదు, ఈయనకే పడుతున్నాయి, ఇతరులు ఎందుకు పరిగణలోకి తీసుకోబడలేదు అన్నప్పుడు నేను అనుకోవటం ఏంటంటే, బహుశా ఏంటంటే ఇతరులకు కొంచెం క్రోనీ అండ ఉండటం వల్ల, ఎందుకంటే అదాని కేసులో కూడా మనం మారిషస్ నుంచి ఫండింగ్ ఇట్లాంటివన్నీ మనం చాలా వినున్నాం. అక్కడ ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, మనీ లాండరింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, హైప్ చేయటం జరుగుతుంది, షేర్లు ఇవన్నీ విన్నాం. మరి ఇతరులకి క్రోనిజం వల్ల బయటపడ్డా, ఓవరాల్ పడ్డారనుకున్నా, ఇక్కడ చూసుకునేటట్లయితే టిపికల్ గా దెర్ ఇస్ ఎ క్రోనిక్ ఓవర్ టైం. గత సుమారు 15-20 ఏళ్లుగా ఓవర్ టైము ఇతను ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యవహారాలు ఇక్కడ ఒక సీక్వెన్స్ లో మనకు కనపడతాయి. కాబట్టి అంటే ఇది ఖచ్చితంగా శిక్షార్హమైన కేసే. దానిలో ఇట్లాంటి యాక్టివిటీకి ఏదో రోజు శిక్ష పడాల్సిందేనని అనుకోవాల్సింది. ఎందుకంటే టిపికల్ చూస్తే మామూలు ఓవరాల్ కేసు హిస్టరీ మొత్తం ఇదే ఉంటుంది. మీకు ఎక్కడా దీనికి మినహాయింపే లేదు, దీనిలో ఎక్కడా దీనికి మినహాయింపే లేదు. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ లేకపోతే ఇంకోటి బ్యాంక్రప్సీలు ఇట్లాంటివన్నీ ఓవరాల్ మొత్తం హిస్టరీ మొత్తం షీట్ ఇదే. థ్యాంక్ యూ. ఓకే బాబారావు గారు, ధన్యవాదాలు. ఒక ప్రశ్న ఉంది. ఈ మొత్తం సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచిలుకుంది. సెబీ విధించినటువంటి జరిమానా మీరు చెప్తున్న దాని ప్రకారం 1,600 కోట్లేదో అన్నారు మీరు. అది అందరికి కలిపి విధించినటువంటి జరిమానా. మరి ఈ జరిమానాను కూడా తీసుకున్నా, ఒకవేళ వసూలు చేసుకున్నా, అది షేర్ హోల్డర్స్ కు ఇవ్వడానికి సరిపోదు. మరి షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏమిటి? అందులో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ ఎట్లా ఉంటుంది? అంటే నేను సపరేట్ గా రక్షణ కల్పించగలరు నేను అనుకోవట్లా. ఇది షేర్ హోల్డర్స్ పంచుతారని కూడా నేను అనుకోను. ఎందుకంటే 624-25 కోట్ల రూపాయలు మొత్తం 27 ఎంటిటీస్ ఆర్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి వసూలు చేశారు. మొత్తం 625 కోట్లు. దానిలో ఒక అనిల్ అంబానీ దగ్గర నుంచి 25 కోట్లు వసూలు చేశారు. కానీ ఇది ఇండివిజువల్ అంటే షేర్ హోల్డర్స్ కి పంచే వ్యవహారంగా నేను అనుకోను. ఎందుకంటే మార్కెట్ కి సంబంధించినంత వరకు డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం, దేని ప్రకారమో మార్కెట్ షేర్ల పెరుగుదల ఉంటాయి. కాబట్టి అది మనం చూస్తా గుర్తుంటుంది తప్పితే షేర్ హోల్డర్స్ ప్రత్యేకంగా జరిగే న్యాయం ఏమి ఉండదని నేను అనుకోను. ఎందుకంటే షేర్ హోల్డర్స్ కొనుక్కునేటప్పుడే సంస్థల్ని స్టడీ చేసుకోండి అని చెప్తాం కదా. మీకు రిస్క్ ఉన్నది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రిస్క్ ఉన్నది దీనిలో అని చెప్పి కింద కండిషన్ సప్లైలో కింద పెడుతుంటారు. అదే రిస్క్ ఉంది మార్కెట్ లో అనేది. ఆ రిస్క్ లో ఇది ఒక రిస్క్ కింద ఉంటుంది తప్పితే దానికి సపరేట్ గా నేను అనుకోవటం వేరే అవకాశాలు షేర్ హోల్డర్స్ కి మళ్ళీ వాళ్ళని కంపెన్సేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని నేను అనుకోను. అలాంటి అవకాశమే లేదు. వేరే రకమైన మార్గాల్లో వాళ్ళని కంపెన్సేట్ చేయలేరు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రాడ్ ఇంతటితో ఆపుతున్నారు కాబట్టి ఆ సంస్థని ఆర్హెచ్ఎఫ్ఎల్ని ఏమన్నా ఆర్బీఐ కానీ లేకపోతే ఇంకోళ్ళు దానికి ఒక ఇండిపెండెంట్ దీంతో బోర్డు ఏర్పాటు చేసుకొని దాన్ని సరిగ్గా నడపడంతో వసూలు చేసుకోవటం. ఆ మిగిలిన ఇప్పుడు వెళ్ళినాయి కదా, ఏది 41 ఎంటిటీస్కి వెళ్ళినాయి, ఎటు వెళ్ళినాయి అనేది ట్రాక్ చేసి, సైబర్ క్రైమ్ లాంటిదే కూడా ఒక రకంగా దాన్ని ట్రాక్ చేసి ఆ డబ్బులు తేగలిగితే అప్పుడు ఏమన్నా కొంత అదే లాంగ్ టర్మ్ చాలా టైం పట్టుద్ది. షేర్ హోల్డర్స్కి అయితే మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా, దానిలో సందేహం ఏం లేదు. కానీ తర్వాత ఫాలో అప్గా సెబీ కానీ ఆర్బీఐ ఇతరత్ర ఏం చేయబోతున్నాయి అనేది. ఎందుకంటే ఈ డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు 6,000 కోట్ల పైన ఇంకా వసూలు కాలేదు కాబట్టి అవి ఎలా వసూలు చేస్తారు, ఆ ఎంటిటీస్ ఎవరు ఏంటి, దాన్ని అంటే గొలుసు గట్టుగా పట్టుకుంటే ఒక తోట ఒక కొస దొరికితే దాన్ని పట్టుకొని వెళ్ళి చైన్లో విచారణ చేసుకుంటూ వెళ్ళి అంతిమంగా ఎవరి దగ్గర ఈ డబ్బులు తెలియని చూసుకుంటే ఇదేదో ఇంతే కదా. మనీ లాండరింగ్ లో చాలా గొలుసు కట్టుగా మారుతా పోతాయి ఆ డబ్బులు. చివరిగా ఎక్కడున్న ఈ డబ్బులు అని చేస్తే అది ఎక్కడ దొరికితే తెచ్చుకోవాలి, తెచ్చి బ్యాంకు నిలబెట్టుకుంటే అదే ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అప్పుడు అది నిలబడితే దాని షేర్ వాల్యూ మళ్ళీ పెరిగితే ఇన్వెస్టర్లకు లాభం తప్పితే ఈ లోపుగా ఇన్వెస్టర్ల విషయం అనేది జస్ట్ అంతవరకు. ఇందులో బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఇతర ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏదన్నా ఉందండి? ఉంటదిగా. మరి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటే బ్యాంకుల నుంచి తెస్తా డబ్బు, బ్యాంకులు పెడతాయి, దానికి ఇస్తాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలన్నీ బ్యాంకుల డబ్బుల్నే, ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఇవన్నీ బ్యాంకుల డబ్బులే తిప్పేది. బ్యాంకుల డబ్బులు తక్కువ వడ్డీకి తెచ్చుకొని ఎక్కువ వడ్డీకి తిప్పుతాయి.
రిలేటివ్గా తక్కువ వడ్డీకి వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ వడ్డీకి కొంచెం రిలేటివ్గా ఎక్కువ వడ్డీకి నాన్ బ్యాంకింగ్ ఇది అంటే అన్ని బ్యాంకులు మైక్రో లెవెల్కి వెళ్ళవు కాబట్టి మైక్రో లెవెల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఈ మైక్రో లెండర్స్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఆపరేట్ చేస్తుంటారు. అంటే బ్యాంకులో డబ్బు మునగటం అంటే ప్రజలు మునగటమే కదా, అంతేగా మరి. చాలా చోట్ల ఏదో షేర్ హోల్డర్స్ కాదు, కానీ బ్యాంకులో డబ్బు పోయిందంటే ప్రజల డబ్బు పోయినట్టే లెక్క. అంతమంది అటు ఇటు రెండు వైపులా ఇన్వెస్టర్స్ గా బాధపడేది ప్రజలే, ఇటు బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకున్న పరంగా నష్టపోయేది కూడా ప్రజలే. అది మీకు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 6,000 కోట్ల రూపాయల పైన 6,931 కోట్ల రూపాయలు ఇంకా వసూలు కాల, దీని గురించి చూస్తున్నాం. మనకి 10 లక్షల కోట్ల రూపాయల పైన రైట్ ఆఫ్ లైన కేసులు ఉన్నాయి కదా, మన కళ్ళ ముందు రైట్ ఆఫ్ అయిపోయినాయి కదా. దే ఆర్ ఆల్ గోన్. అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏ పేపర్లో ఈ నెంబర్లు రావు, ఏదంటే ఇంకా రావాల్సిన అన్ని ప్రామినెంట్ గా కనపడవు. ఏది RHFL రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేసులో ఇంకా రావాల్సిన NPAలు ఎంత ఉన్నాయి అనేది పేపర్లో ప్రముఖంగా కనిపించకపోవచ్చు, కానీ మనకు కనపడుతున్న ప్రముఖంగా కనిపిస్తున్న అతిపెద్ద నెంబర్లు ఎన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ అవుతున్నాయి అంటే, అవన్నీ రైట్ ఆఫ్ అయినాయి అంటే జనాల డబ్బులు ఆ మేరకు ఎవడో కొట్టేశాడనే కదా. అదే ఇప్పుడు ఇటువంటి కేసులు గతంలో కూడా ఉన్నాయా? ఆ కేసుల్లో డబ్బు ఏదన్నా రికవర్ చేయగలిగారా? చాలా తక్కువ సార్. మనకి ఇప్పుడు ఇన్సాల్వెన్సీ దీనికి సంబంధించి కూడా రికవరీస్ చాలా స్వల్పంగానే ఉన్నాయి. మీరు ఇన్సాల్వెన్సీ అంటే బ్యాంక్రప్సీ అని అనిల్ అంబానీ చాలాసార్లు పెట్టాడు. దాంతోపాటుగా మీరు ఇన్సాల్వెన్సీ కేసులు చూసుకుంటే ఇన్సాల్వెన్సీలు ఎంత తిరిగి వస్తున్నాయి, తిరిగి వచ్చే మొత్తాలు చాలా స్వల్పం. నా దగ్గర డేటా ఉంది, ఇమీడియట్గా నోటికి లేదు, కానీ చాలా మైనర్ పర్సెంటేజ్ మాత్రమే, అది నామినల్ పర్సెంటేజ్. బ్యాంక్రప్సీకి వెళ్ళిన కంపెనీ దగ్గర నుంచి మీరు అంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఉంటుంది. అది ఇంకా అది పోయిన తర్వాత ఇక మీకు వచ్చింది పోయింది. ఏంటంటే చాలా నామమాత్రమైన వస్తువులు, కన్నీటి తుడుపది. అంటే మనం జనం మరీ ఒత్తిగా వదిలేసారనిపించుకోకుండా కన్నీటి తుడుపది. ఇంకో ప్రశ్న ఇక్కడ, ఇప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో జర్నలిస్టులు చాలా వివరాలు సేకరించి ప్రచురించారు, కానీ ఈ కేసులో ఆ ప్రయత్నం జరుగుతున్నట్లు, మీడియా ఆ ప్రయత్నం చేస్తున్నట్లు కనపడదు. ఈ 41 కంపెనీలు ఎవరివి, వాళ్ళకి అధిపతులు ఎవరు, ఆ డబ్బులు ఏం చేశాయి ఆ కంపెనీలు? మీడియాలో అంటే 40 నిజమే అది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగానే నిన్న లాస్ట్ వచ్చిన న్యూస్ ఏంటంటే 23వ తారీఖు న్యూస్ బ్రేక్ అయింది టీవీ పరంగా. అయితే 24వ తారీఖు అనుకుంటే ఇది మన పేపర్లో వచ్చింది, ఏది అనిల్ అంబానీ మీద ఫైన్, ఇట్లాంటి సెబీ ఫైన్ వేయటం. ఇది 24 వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రోజులు అయినాయి. ఈ 4 రోజుల్లో కూడా మీకు 4 రోజులు అయినాయి సుమారు. ఈ 4 రోజుల్లో 3 రోజుల్లో కూడా మీకు పేపర్ ఫాలో అప్ ఏమి, న్యూస్ మీడియా ఫాలో అప్ ఏమి లేదు దీని మీద. మీకేమొచ్చింది అల్టిమేట్ సెకండ్ డే థర్డ్ డే వచ్చిన న్యూస్ ఏంటి, ఈయన కోర్టుకి వెళ్తాడంట అనిల్ అంబానీ, దీని మీద కోర్టుకి వెళ్తాడనే న్యూస్ తప్పితే ఇంకా న్యూస్ ఏమి లేదు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. అంటే మీకు క్రోనిజం అనే దానిలో మీడియా కూడా చాలా బాగా, అందరినీ మీడియాను మనం అనౌన్స్ చేస్తూ మీడియా కూడా క్రోనిజంలో ఒక అంటే ఇది ఇస్ ఎ బిగ్ నెక్సెస్ అయిపోయింది, ఒక పెద్ద నెక్సెస్ లాగా అయిపోయిన తర్వాత చాలా విషయాల్లో మనం బీజేపీ మోడీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా వాటిల్లో మీడియా ఇది మోడీ అనేది మాట అంటున్నాం కదా, మోడీ మీడియా అంటున్నాం కదా. అట్లాగే ఓడిలో కూర్చున్న మీడియా అని. అట్లాగే ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే మనం హిందూ లాంటి పత్రికలు అడపా హిందూ లాంటి పత్రికలు ఏమైనా ఫాలో అప్ చేయగలిగితే ఫాలో అప్ అయినట్లు కొన్ని హిందూ లాంటివి ఉన్నాయి. హిందూ ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా గట్టిగానే చేసినట్టుంది నాకు గుర్తున్నంతరం. ఏదైనా హిందూ లాంటి పత్రికలు తక్కువ, దేశంలో కొద్దిపాటియే ఉన్నాయి. ఇప్పుడు ఈ అవినీతి అనేది బ్యాంకులను ఎవరైనా ముంచితే అది అవినీతి కిందికి రాదా? ఎందుకంటే వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగదు, అర్థమైపోతుంది కదా. మరి అది గొప్పతనమా అవినీత అనుమానంగా అంటే మీకు జనరల్గా ఏమవుతున్నాయంటే ఈ మధ్యకాలంలో చట్టాలని మార్చేదాని విషయంలో కూడా చాలా నేరాలకి క్రిమినల్ కేసులు పెట్టకూడదు, ఒట్టి సివిల్ కేసులే ఫైన్లే అనే నిర్ణయానికి వచ్చారు. అందులో కూడా ఫైనాన్స్ పరమైన ఫ్రాడ్ కేసుల్లో కూడా క్రిమినల్ విచారణ కంటే సివిల్ విచారణ అనేది పెద్దదవుతుంది. సివిల్ విచారణ క్రిమినల్ నేరారోపణ, క్రిమినల్ చట్టాల ప్రకారం సెక్షన్స్ దాన్ని తీసేస్తున్నారు, పక్కగా చట్టాల నుంచి తొలగిస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంటే వైట్ కాలర్ నేరాలకు ఒక శిక్ష, బ్లూ కాలర్ నేరాలకు ఒక శిక్ష ఉన్నటువంటి, అంటే బ్లూ కాలర్ అంటే మనం బ్లూ కాలర్ వాళ్ళు నేరాలు చేస్తారని కాదు, కానీ అంటే కొన్ని రకాలైన చిన్న నేరాలకు ఉండే శిక్షల విషయంలో మాత్రం కాఠిన్యం అలాగే ఉంది.
అది సామాజికంగా చూస్తే ఓవరాల్గా చూసుకుంటే సమాజం మీద ప్రభావం దృష్ట్యా చిన్న నేరాలకు శిక్షలు ఒకలాగా ఉన్నాయి. పెద్ద ఎత్తున చేసిన ఫ్రాడ్ అంటే ఏదైనా ఒకప్పుడు ఉంది, వేరే ఇది ఉంది, వేరే కంటెక్స్ట్లో వేరే ఇది ఏంటంటే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఒకళ్ళో ఇద్దరు మనుషులు చంపబడితే గనక అది జనరల్గా ఏంటంటే కొంత షాకింగ్ ఇదిలాగా ఉండేది. లేకపోతే ఇంకా ఒక 1000 మందినో 2000 మందినో ఒక కాన్సన్ట్రేషన్ ఛాంబర్లో పెట్టి చంపేస్తే అది స్టాటిస్టిక్స్. ఇట్లా ఏంటంటే చాలా ఏంటంటే వైట్ కాలర్ వీటికి సంబంధించిన ఈ మధ్య నేరాలని సరళీకరిస్తా అంటే నేరాలకు పడే శిక్షలను కూడా సరళీకరించే క్రమంలో ఈ ఇండస్ట్రియలిస్టులు ఈ ఫైనాన్స్ ఫ్రాడ్లు చేసే వాళ్ళకున్న శిక్షలు కూడా తగ్గిపోతున్నాయి. ఓవర్గా ఈ సివిల్ కేసులాగా మారిపోతున్నాయి తప్పితే వాళ్ళని పెద్దగా మనం శిక్షార్హులుగా చేసి జైళ్ళలో పెట్టగలిగిన పరిస్థితి కూడా శిక్షలు కూడా లేవు ఇక్కడ. 2019లో సెబీ మొదటి నోటీస్ ఇష్యూ చేసింది. ఆ తర్వాత కూడా ఇదంతా కొనసాగింది. సెబీ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇటువంటి కేసుల్లో స్పందించలేదా, లేకపోతే కావాలని స్పందించలేదా? అసలు స్పందించే అవకాశం లేదా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి స్పందించి యాక్షన్ తీసుకునే అవకాశం లేదా? 2011 మీరు అంది, ఇప్పుడు 2019. సరే, అంటే ఓవరాల్ ఇక్కడ మీరు అనేది ఏంటంటే అదే ఇంతకాలం ఆగటం ఇప్పుడు సడన్ గా ఎందుకు బయటకు వచ్చింది అనే దగ్గర ఇందా నేను చెప్పాను కదా, ఒక పక్క సెబీ క్రెడిబిలిటీ దెబ్బతిన్న వాస్తవం ఉంది. అది నిజమా కాదా హిండెన్బర్గ్ అది ఒక చర్చ మళ్ళీ ఒక సపరేట్ చర్చ చేయాల్సిందే. దాన్ని మళ్ళీ మైక్రో స్టడీ చేయాల్సిందే. కానీ ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆరోపణలు హిండెన్బర్గ్ 1, హిండెన్బర్గ్ 2 రిపోర్ట్ల తర్వాత సెబీ క్రెడిబిలిటీ ప్రభుత్వానికి కూడా మీకు ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా నిర్మలా సీతారామన్ గారి మీద, షా మీద అనుకుంటా, మోడీ గారి మీద షేర్ మార్కెట్ పడిపోవటం దీనిలో విషయంలో చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కూడా దాని మీద ఇష్యూ చేసి చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు కదా, చాలా మంది మాట్లాడారు. అందుకని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఏంటంటే ఈరోజు వీటన్నిటికీ ఒక అంటే మేము ఇంకా వీఆర్ అలర్ట్, నిజంగా నేరం జరిగితే శిక్షిస్తున్నాం అనేది ఒక క్రెడిబిలిటీ రిస్టోరేషన్. దీనికోసం అనిల్ అంబానీ ఈరోజు ఒక రకంగా బకరానా అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల వ్యవహారంలో నడుస్తుందా అనే ప్రశ్నలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు అడిగినట్లు మరి నోటీస్ ఇచ్చింది 2019 అయినప్పుడు ఇక్కడ దాకా మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయిపోయి 5 years నుంచి నో యాక్షన్, బట్ సడన్లీ దేర్ ఈస్ యాక్షన్ అండ్ దేర్ ఈస్ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ సెబీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే నిన్నటిదాకా చర్చ మొత్తం హిండెన్బర్గ్, సెబీ దీని చుట్టూ నడిచింది. ఇప్పుడు ఆ చర్చ మొత్తం అనిల్ అంబానీ మీదకి పోయింది. డైవర్షన్ ప్లస్ క్రెడిబిలిటీ రిస్టోరేషన్ ఉందా అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇది బయటపడడానికి ఇప్పుడు బయట పెట్టడానికి సెబీ ఫైన్ వేయడానికి మోడీకి అంటే ఎన్డీఏకు మొత్తం మీద బీజేపీకి అసలు పార్లమెంట్లో బలం 300 చిల్లర నుంచి 200కు 235 వచ్చింది. అది పడిపోవటం వల్ల కొన్ని మార్పులు జరిగినాయి, కొన్ని యాక్షన్స్ ఉంటున్నాయి. ఇది కూడా అందులో భాగంగా భావించవచ్చా? దానిలో నేను పెద్ద నాకు వాళ్ళ పొలిటికల్ లింక్స్ గురించి అనిల్ అంబానీ బ్యాక్గ్రౌండ్ లింక్స్ నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది అది అనేది అంతకుముందే ఎస్పీతో గతంలో ఎప్పుడో ఆ లింక్స్ మనకి తెలిసినాయే. దాంతో పాటుగా నేను అనుకోవటం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో మోడీ గవర్నమెంట్ వెనక్కి తగ్గుతుంది. మన నేషనల్ ఇది న్యూ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, దాని నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తేవటమే సరే. దానిలో ఎంత లోటుపాట్లు ఉన్నాయి, అది బాగుందా లేదా ఒకటి, కానీ వెనక్కి తగ్గటం అనేది మనకి చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అలాగే సోషల్ మీడియాకి సంబంధించి కూడా చట్టాలు తెచ్చే ప్రయత్నం, దాని మీద క్లిప్పులు పెట్టే ప్రయత్నం చేసి కొంత మళ్ళీ దాని మీద వెనక్కి వెళ్ళారనేది, డ్రాఫ్ట్ వెనక్కి తీసుకున్నారనేది, ఇట్లాంటి చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం మనం మొదట్లో ఏమనుకున్నామంటే వీళ్ళు పాత తీరులోనే వ్యవహరిస్తున్నారు, మరి ఈయనకి ప్రభుత్వం పడిపోద్దనే భయం లేదా, ఇట్లా చేస్తున్నాడు ఈయన అనేది మన లెక్కలో ఉండేది. కానీ ఏంటంటే కనపడకుండానే ఈ మధ్యకాలంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ఒక్కొక్కటి, ముఖ్యంగా పబ్లిక్కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నా, యూట్యూబ్ వ్యవహారాలన్నా ఇవన్నీ ఏంటంటే పబ్లిక్కి సంబంధించిన వ్యవహారాలు. పబ్లిక్కి సంబంధించిన వ్యవహారాల్లో వెనక్కి తగ్గటం, చట్టాలని కానీ చేయలేకపోవటం కానీ, కొంత వెనక ముందాటం కానీ మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సందర్భం అలాంటిది కాకపోవచ్చు నేను అనుకోవటం. ఈ సందర్భం బహుశా దీనికి ఇదేంటంటే అటు పక్కన అదానీ గొడవ అది మధ్యకాలంలో రేజ్ అవుతుంది కదా, దాన్ని ఆ రేజ్ అవుతున్న దానికి ఏమన్నా
కొంత క్రెడిబిలిటీ రిస్టరేషన్. అట్లా తప్పితే దీనికి పెద్ద పొలిటికల్ లింకులు ఐ డోంట్ ఇమీడియట్లీ సీ. పైగా నేను అనుకోవటం ఏంటంటే ఇది ఎంత దూరం పోద్ది వాళ్ళు కానివ్వండి విచారణ ఇప్పుడు మన దృష్టికి వచ్చింది, ఇది ఇంతటితోనే ముగిసిపోద్దా, పైకి కనపడకుండా సమసిపోద్దా ఇష్యూ, తెర వెనక ఏమవుద్ది, దీనికైనా ఫాలో అప్ అవుతుందా అంటే ఐ డౌట్. అనిల్ అంబానీ మీద ఎట్లయితే ఫైన్ విధించారో సెబీ సకాలంలో దీన్ని అరికట్టనందుకు సెబీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఓన్లీ చైర్మనే కాదు, అందులో ఇన్వాల్వ్ అయిన చేయాల్సినటువంటి వాళ్ళు చేయకపోతే పని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఉంటుందా? అది ఐడియా లేదు కానీ సెబీ ఖచ్చితంగా సెబీ జనరల్గా ఆర్బీఐ లాగా ఇండిపెండెంట్ బాడీగా ఉండాలనేది మామూలు. ఆర్బీఐ ఇండిపెండెంట్ బాడీ అన్నారు, అలాగే సెబీ ఇండిపెండెంట్ బాడీగా ఉండాలనేది అది ఎవరికి. ఇప్పుడు ఆర్బీఐది కూడా పరిస్థితి మనం ఉంటే కొంచెం పక్క వెళ్తున్నాను నేను. ఆర్బీఐది కూడా మనం చూస్తే ఆర్బీఐకి మెయిన్ మ్యాండేట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది ఆర్బీఐకి మెయిన్ మ్యాండేట్. అది ఎందుకు? భారతదేశ ప్రజల అవసరాల దృష్ట్యా కాదు, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల అవసరాల దృష్ట్యా ఆర్బీఐ పనిచేస్తున్న పరిస్థితి. ప్రపంచంలో సెంట్రల్ బ్యాంకులన్నీ ఇన్ఫ్లేషన్ కంట్రోలే వాటి మ్యాండేట్. అట్లాగే సెబీకి సంబంధించినంత వరకు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు కూడా మార్కెట్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ వాటి పాత్ర చాలా పెద్దది కాబట్టి వాటికి ఎక్కువ ఆన్సరబుల్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం చూస్తే ఏంటంటే ఇట్ నీడ్స్ టు బి, అంటే నేను అది కరెక్ట్ అంటల్లా, అది కరెక్ట్ అట్లాగే ఉండాలని చెప్పటల్లా. మనకు సంబంధించిన ఆర్బీఐ మన కోసం పనిచేయాలి తప్పితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పేరుతో ఫైనాన్స్ క్యాపిటల్ కోసం పనిచేయాలని మనం అనుకో. అలాగే సెబీ కూడా భారతదేశ మార్కెట్లో భారత ప్రయోజనాల కోసం దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం ఇన్వెస్టర్స్ ప్రయోజనాలు అనుకుంటా. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి గోల్డ్ ప్రపంచంలో అన్ని చోట్ల పెరిగిన తర్వాత సెబీ కూడా వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. భారతీయ ఇన్వెస్టర్ల కంటే కూడా సెబీ మీద అంతర్జాతీయ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. కానీ ఏమైంది మీకు ఈ మధ్యకాలంలో క్రోనియిజం ఎంత దాకా పోయిందంటే ఆ స్వదేశీ ఎక్కడ దాకా, క్రోనియిజం పేరుతో స్వదేశీ ఎక్కడ, ఈ స్వదేశీ కొటేషన్స్ లో చెబుతున్నా, ఈ స్వదేశీ ఎక్కడ దాకా వచ్చిందంటే స్వదేశీ వాళ్ళు మార్కెట్ ని మ్యానిపులేట్ చేయటం అనే ప్రశ్న. స్వదేశీ వాళ్ళు మార్కెట్ మ్యానిపులేట్ చేస్తే ఇది గతంలో కనీసం అట్లీస్ట్ ఎలా ఉంది ఏంటంటే ఎవరన్నా అంతకుముందు కేతన్ పరేకి కేసులు వచ్చినాయి కదా, శిక్షలు పడే. మార్కెట్లో గవర్నమెంట్ ప్రత్యేకంగా సెబీ పాత్రలో జోక్యం చేసుకుంది అనేది పెద్ద లేదు. ఏది యూపీఏ ఉండగా ఇట్లాంటివి లేవు. యూపీఏ ఉండగా ఏముండేవి మనకి కనపడేవి అంటే ఎప్పుడన్నా మార్కెట్ పడిపోతే, షేర్ మార్కెట్ పడిపోతే చిదంబరం ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ మార్కెట్ పైకి లేవటం కోసం, ఇండెక్స్ పైకి లేవటం కోసం మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అంత తప్పితే వాళ్ళ పాత్ర అంతకుమించి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులని క్రాస్ చేస్తా రెండో పక్కన స్వదేశీ పెట్టుబడిదారులు లేకపోతే స్వదేశీ మార్కెట్ ఆపరేటర్స్ కోసం చేసింది లేదనేది ఇప్పుడేమో ఆ సందేహాలు కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు నేను అనుకోవటం కంచె చేను వేస్తుందనే సందేహాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సెబీని ఎవరు రీకాన్స్టిట్యూట్ చేయాలి, ఎలా జరగాలి ఏంటనేది ఓవరాల్గా ఏంటంటే ఇది నేను అనుకోవడం ఏంటంటే మనకెంత సీరియస్గా తీసుకుంటున్నామో తెలియదు కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం. మనకంటే కూడా మనం సీరియస్గా తీసుకుని ఏం చేయలేకపోయినా ఇంటర్నేషనల్ ఫైనాన్స్కి చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగానే పోవడానికి వాళ్ళకు కూడా నష్టాలు వచ్చే పరిస్థితి వస్తుందన్న, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా లేదు ఇక్కడ పరిస్థితి, వాళ్ళకి భిన్నంగా నడుస్తుంది అనుకున్నప్పుడు ఒక రూల్స్ ఉన్న వ్యవస్థ ఉండాలి కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయాలంటే వాళ్ళకి అనుకూలమైనవి కావచ్చు రూల్స్ లేకుండా వాళ్ళు ఆపరేట్ చేస్తే కనుక నష్టపోతారు కనుక ఆ భయం వాళ్ళకు ఉంటుంది. బహుశా నేను అనుకోవటం వాళ్ళ నుంచి కూడా ఒత్తిళ్ళు వస్తూ ఉండుంటాయి. ఓకే, ఇందాక మీరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పారు. సరే, అది మోడీ వెనక్కి వెళ్తున్నాడా లేకపోతే అందులో కూడా ఏదైనా మాయోపాయం ఉందా అనేది తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఈ పెన్షన్లకు సంబంధించి కోట్లాది మంది పిఎఫ్ పెన్షన్దారులు ఉన్నారు. ఈపీఎఫ్ ఫ్యామిలీ పెన్షన్ కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బు వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. దాని మీద చాలా వడ్డీలు వస్తాయి. ఆ వడ్డీలు ఇప్పుడు ఇటువంటి కంపెనీలు బ్యాంకులను ముంచితే 10 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ అప్పులు మాఫీ చేయటం అంటే ఈ పిఎఫ్ పెన్షన్దారులకి అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళకేమో 200, 300, 400, 1000, మహా అయితే 1800 ఇవే పెన్షన్, నెలకు ఇచ్చేటువంటి పెన్షన్. 2 లక్షల రూపాయలు డ్రా చేసేవాడికి కూడా చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. ఈ డబ్బు ఏదైతే జమ అయిందో దాన్ని ఇటువంటి వాళ్ళ మీద వీళ్ళు కాజేస్తుంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఏమనుకోవాలి? యాక్చువల్గా ఈ కోట్లాది మందికి పెన్షన్దారులకు ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తున్నట్టు కదా.
మీరు ఇప్పుడు వ్యవహారం ఎక్కడుందంటే ఇప్పుడు అన్యాయం న్యాయం అనేది ప్రశ్న కాదు. న్యాయం అనేది కాకుల్ని కొట్టి గద్దలకేసే వ్యవహారం నడుస్తున్న వ్యవస్థలో, సామాన్యుని కొట్టి పెద్దవాడికి వేస్తున్న వ్యవస్థలో ఇక నాకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించడం కంటే కూడా అన్యాయం చేస్తున్నటువంటి వ్యవస్థాగతమైన దీని మార్పు కోసం నిలబడటం అనేది ప్రధానమైంది. ఇప్పుడు అన్యాయాన్ని మీరు ప్రతిఘటించగలిగింది విడి అన్యాయాల మీద, పెన్షనర్లు తమకు జరుగుతున్న అన్యాయం మీద, లేకపోతే కార్మికులు వర్కింగ్ క్లాస్ తనకి జరుగుతున్న అన్యాయాల మీద, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటైజ్ అయితే తమకు జరిగే వచ్చే ఇబ్బందుల మీద, లేకపోతే ఇంకో రంగంలో ఉపాధ్యాయులు లేకపోతే ప్రైవేటు విద్య లేకపోతే ఇట్లాది విడివిడి సమస్యలుగా చూసి దీన్ని సాధించగలిగింది ఏమీ లేదు. ప్రొటెస్ట్ చేయగలం, వీ కెన్ ప్రొటెస్ట్ చేయగలం. పెన్షనర్లు కూడా అలాగే ప్రొటెస్ట్ చేయగలరు, లేకపోతే మాట్లాడగలరు, రాసుకోగలం. కానీ వాస్తవంలో పరిస్థితిలో మార్పు రావాలంటే అన్ని వర్గాలు, వర్కింగ్ క్లాస్ మొత్తం, వర్కింగ్ క్లాస్ అంటే రకరకాల వర్కింగ్ క్లాస్, రిటైర్డ్ వర్కింగ్ క్లాస్ అయితే పెన్షనర్స్ అనుకుంటాం, ఏదైనా వర్కర్సు, పనిచేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, ఎవరైతే శ్రమ చేసేవాళ్ళు, శ్రమతో సంపద సృష్టిస్తున్నారో, ఎవరైతే ఈరోజు కొల్లగొట్టబడి ఎవరి వెల్త్ అయితే ఈరోజు సైఫన్ ఆఫ్ అవుతుందో పైవాళ్ల కోసం కాకుల్ని కొట్టి గద్దలకేస్తున్నారో, సామాన్యుడి దగ్గర నుంచి లాక్కెళ్ళి పైవాడికి మేపుతున్నారో, ఈ వ్యవస్థలో మార్పు కోసం అన్ని రకాల కార్మికులు, అన్ని రకాల ఇది సామాజిక శక్తులు ఏకమైతే తప్పితే ఈ లోపుగా జస్ట్ వీ కెన్ ప్రొటెస్ట్. అన్యాయం అని మీరు చెప్పేది కరెక్టే, చెప్పేదాన్ని ఎవరు కాదన్నారు. బహుశా ఎవరైతే చేస్తున్నారో ఈ అన్యాయం వాళ్ళు కూడా అవును నిజమేనా అంటారు పైకి. ఏంటంటే ఇదంతా మామూలుగా పైకి బాగానే ఉంటుంది, కానీ మనం ప్రొటెస్ట్ చేయడం నిరంతరంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రొటెస్ట్ కూడా అవసరం, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు బిల్డప్ ఏ స్టీమ్ బిల్డప్ చేయడానికి, ప్రొటెస్ట్ కావాల్సిన స్టీమ్ బిల్డప్ చేయడానికి. కానీ దాంతో పూర్తిగా విడివిడి ప్రొటెస్టులతో అవ్వదు. దేర్ హ్యాస్ టు బి యూనిఫైడ్ యాక్షన్. మీరు ఇందాక చెప్పినట్లు హిండెన్బర్గ్ నివేదిక, మళ్ళీ లేటెస్ట్గా వచ్చినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఓ రోజు మళ్ళీ చర్చిద్దాము, మీరు టైం ఇస్తే, టైం డిసైడ్ చేసుకొని. అయితే ప్రేక్షకులకి ఒక మనవి ఏంటంటే, ఈ ఈపీఎఫ్ పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ల మీద ఆదివారం రోజు ఒక వెబినార్ ఉంటుంది. దాంట్లో తెలంగాణ ఆల్ రిటైర్డ్ పర్సన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ టప్రా దాని అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు మాట్లాడతారు. సాయంకాలం 6 గంటలకు అందరూ దానికి కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ, పాపారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చూసిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ సార్.